చెప్పేది మీకే. ఇకనైనా సక్సెస్ అవ్వడానికి ట్రై చేయండి. ఇది మీకే. ఇంకా 5 నెలలే ఉంది యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే, సోషల్ మీడియాలో డబ్బులు సంపాదించుకోవాలంటే. ప్రతి ఒక్కరికి ఇదే చెప్తున్నాను, ఎందుకంటే యూట్యూబ్లో అయినా సోషల్ మీడియాలో అయినా సక్సెస్ అవ్వడానికి. అండ్ నేను ఇంకో విషయం ఏంటంటే, మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎందుకు చెప్తున్నా మీకు అర్థమవుతుంది. 2027లో మొత్తం కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే యూట్యూబ్ పాలసీ, యూట్యూబ్ చెప్పే రూల్స్ అన్నీ కంప్లీట్గా చేంజ్ అయిపోతున్నాయి. నెక్స్ట్ ఇంకా 4000 అవర్స్ కాదు, 8000 అవర్స్ అండ్ 20 మిలియన్స్. అది ఇంపాసిబుల్. మ్యాక్సిమం సెలబ్రిటీస్ లాంటి వాళ్ళకే ఇంపాసిబుల్. ఎందుకంటే వాళ్ళకే మిలియన్స్లలో, పెద్ద పెద్ద సెలబ్రిటీస్కే వాళ్ళకి మిలియన్స్లలో వ్యూస్ వచ్చినా కానీ, పెద్ద యూట్యూబర్స్ అయినా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అయినా వాళ్ళకే మిలియన్స్లలో వ్యూస్ వచ్చినా కానీ 20 మిలియన్స్ క్రాస్ చేయడం అది చాలా ఇంపాసిబుల్. ఎందుకంటే 2027లో చాలా కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. ముందున్న రోజుల్లో చాలా కాంపిటీషన్ అంటే చాలా. 5 నెలల్లో మానిటైజేషన్ చేసుకునే వాళ్ళ కోసమే చెప్తున్నాను ఈ వీడియో మొత్తం. ఈవెన్ 2027లో మాత్రమే చాలా కష్టపడింది. అస్సలు మీకు వాచ్ టైం రాదు. వాచ్ టైం ఈ 4000 అవర్స్ ఉన్నప్పుడే రావట్లేదంటే, మీరు 27లో 8000 అవర్స్ అంటే ఇంకెలా తీసుకొస్తారో ఒకసారి ఆలోచించండి. అండ్ నేను ఒకటే విషయం చెప్తున్నా, ఈ సంవత్సరంలోనే మీరు మానిటైజేషన్ అయినా లేకపోతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ ఈ ఇయర్లోనే కంప్లీట్ చేసుకోండి. పాయింట్ ఏంటంటే, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, నీకే తెలుస్తుంది. ఎందుకంటే ఈ ఇయర్లో మీకు ఒకవేళ మానిటైజేషన్ చేసుకోవాలంటే నా వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే వాచ్ టైం అనేది కంపల్సరీ ఈజీగా తెచ్చుకోవచ్చు. ఈజీగా అంటే హార్డ్ వర్క్ చేయాలి, ఈజీగా అంటే ఈజీగా కాదు. అండ్ దానికి కొన్ని టిప్స్ చెప్తున్నాను, అది చూసుకోండి, వినండి. ఎందుకంటే మీరు ప్రతిరోజు లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ సబ్స్క్రైబర్స్ రేపటి రోజు తెచ్చుకోవచ్చు ఈజీగా. ఇలా అయినా ఇంకో విషయం ఏంటంటే, మీ 1000 సబ్స్క్రైబర్స్ 27లో అయినా తెచ్చుకోవచ్చు అండ్ 26లో అయినా తెచ్చుకోవచ్చు. కానీ బట్ మీకు సబ్స్క్రైబర్స్తో పని లేదు. ఎందుకంటే 500 సబ్స్క్రైబర్స్ ఉన్నా సరిపోతుంది. ఎందుకంటే లాంగ్ వీడియోస్ చేయడానికి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ లైవ్ వీడియోస్ చేయడం వల్ల ఎక్కువ వాచ్ టైం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే లాంగ్ వీడియోస్ కన్నా లైవ్ వీడియోస్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. అండ్ ఈవెన్ లాంగ్ వీడియోస్ చేసిన వాళ్ళు కూడా లైక్ లాంగ్ వీడియో 10 మినిట్స్ నుండి 20 మినిట్స్కి అందం వల్ల మీకు వాచ్ టైం కొంతవరకు వచ్చినా కానీ లైవ్ వీడియో చేయడం వల్ల చాలా ఎక్కువ వస్తుంది. ఎందుకంటే నేను చూసిన దానికి. అండ్ ఈవెన్ కొన్ని ఛానల్స్ అబ్జర్వ్ చేస్తే లైవ్ వీడియోస్ చాలా గంటలు చేస్తూ ఉంటారు. వాళ్ళకి వాచ్ టైం ఎక్కువ వస్తుంది. అండ్ మానిటైజేషన్ కోసమే వాళ్ళు ఈ ఇయర్లో ఎలా అయినా మనకు సక్సెస్ అవ్వాలి, 4000 అవర్స్ తెచ్చుకోవాలని డిసైడ్ అయిపోయారు. అండ్ మీకనైనా మీరు చూసే వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను రోజు చెప్పే ప్రతి ఒక్క విషయం ఏంటంటే, లైక్ ఎక్కువ లాంగ్ వీడియోస్ చేసి ఈ ఇయర్లోనే కంప్లీట్ చేసుకోండి. 2027లో మాత్రమే కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. అండ్ మీకు ఒకటే విషయం చెప్తున్నాను, లాంగ్ వీడియోస్ చేస్తూ అండ్ లైవ్స్ మాత్రమే చేయండి. షార్ట్ వీడియోస్ చేయడం వదిలేసేయండి. షార్ట్ వీడియోస్ అనేది మీకు మానిటైజేషన్ ఆన్ అయ్యాక మీకు ఇష్టం ఉంటే చేయండి, లేకపోతే లేదు. అంతేకాని షార్ట్ వీడియోస్ చేయడం వల్ల ఓన్లీ సబ్స్క్రైబర్స్ మాత్రమే వస్తారు. లాంగ్ వీడియోస్ ఫోకస్ చేయండి. ఈ ఇయర్లో మీరు కంప్లీట్గా మానిటైజేషన్ చేసుకుంటారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మీకు తెలిసిన ఫోన్లో కానీ లేకపోతే మీ దగ్గర ఉన్న మొబైల్స్ కానీ లేకపోతే మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా వాళ్ళ ఫోన్ల నుంచి మీరు ఒకవేళ వాచ్ టైం తెచ్చుకునేటట్టుగా వాళ్ళ వీడియోస్, మీ వీడియోస్ కానీ వాళ్ళ ఫోన్లలో చూడండి. వాళ్ళ ఫోన్లలో చూస్తే మీకు కొంతవరకైనా వాచ్ టైం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మీకు సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్ కూడా అండ్ మీకు యాక్టివ్గా ఉండాలంటే వీక్లీలో ఒక 2-3 షార్ట్స్ అయినా పెట్టండి. సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉంటారు. అండ్ ఈవెన్ లాంగ్ వీడియోస్ కూడా కంటిన్యూ చేయండి. ఈ ఇయర్లో ఎలా అయినా 3-4 అవర్స్ అంటే మేబీ 3-4 మంత్స్ ఉన్నాయి కాబట్టి 3-4 మంత్స్లో కంప్లీట్గా చేసుకోవడానికి రెడీగా ఉండండి. నెక్స్ట్ ఇయర్ అంటే కంపల్సరీ 8000 అవర్స్ అంటే ఎవరితో కాని పని. అండ్ 20 మిలియన్స్ అంటే 10 మిలియన్స్ పెద్ద పెద్ద సెలబ్రిటీస్కి ఇప్పుడు చేసే వాళ్ళకి సెలబ్రిటీస్ వీడియోస్ చేసినా కానీ వాళ్ళకి 1 మినిట్ 10 మినిట్స్ వెళ్ళినా కానీ కూడా వాళ్ళకి 20 మిలియన్స్ అంటే వాళ్ళు కూడా కష్టమే, ఎవరికని ఇంపాసిబుల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నెక్స్ట్ మానిటైజేషన్ అయితే చాలా కష్టం. ఎందుకంటే యూట్యూబ్ నుంచి, సోషల్ మీడియా నుంచి. అండ్ ఈవెన్ యూట్యూబ్లో అంత ఈజీ కాదు. అండ్ ఇన్స్టాగ్రామ్లో అంటే మనకు 1K ఫాలోవర్స్ ఉన్నా 2K ఫాలోవర్స్ ఉన్నా ఇప్పుడు చాలా వరకు ప్రమోషన్స్ కానీ అలా ఇలా వస్తూ ఉంటాయి. కానీ యూట్యూబ్లో మాత్రం అయితే చాలా కష్టం. ఎందుకంటే ఈవెన్ నేను యూజ్ చేసిన 2-3 ఛానల్స్ కూడా అవి కాపీరైట్ స్ట్రైక్స్ పడి పోవడం వల్ల, లేకపోతే కొత్త స్టార్ట్ చేసిన వాళ్ళకైనా ఈ ఇయర్లో కంపల్సరీ ఎవరైనా కానీ కంపల్సరీ మానిటైజేషన్ చేసుకోవడానికి ట్రై చేయండి. లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయండి. నేను ఇది ఒకటే విషయం చెప్తున్నాను. టిప్స్ ఏమన్నా ఉన్నాయంటే, రోజు పోస్ట్ చేయండి. అంటే రోజుకి ఒక 2 వీడియోస్ అయినా, లాంగ్ వీడియోస్ అయినా, లేకపోతే రోజుకి ఒక లైవ్ అనేది చేయండి. ఆ లైవ్ కూడా 40 మినిట్స్ లేకపోతే 50 మినిట్స్, 1 అవర్ మాత్రమే. అండ్ ఈవెన్ ఆ వీడియోస్ కనుక మీకు వాచ్ టైం అనేది చాలా 1 వీక్ తర్వాత యాడ్ అవుతుంది. కాబట్టి మీకు వీలైనంత త్వరగా, అంటే మీకు ఆ 1 వీక్లో ఎంతమంది దగ్గర ఫోన్స్, మేబీ ఎంతమంది రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్గా అడగండి. లేకపోతే మీకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి ఆ లైవ్ వాచ్ టైం అనేది తెచ్చుకోవడానికి ట్రై చేయండి. అలా అని ఎలా పడితే ఈ ఇయర్లోనే సక్సెస్ అవ్వాలి, ఈ ఇయర్లోనే మానిటైజేషన్ చేసుకోవాలని ప్రమోషన్ చేయించుకొని
చేయించుకునే లేకపోతే డబ్బులు ఇచ్చి చేయించుకునే వాళ్ళ దగ్గరికి అలాంటివి చేయకండి. అలాంటి చేసి కూడా మీకు వృధా, వేస్ట్ ఆఫ్ టైం. అండ్ నెక్స్ట్ ఇయర్ కూడా మేబీ 2027లో మ్యాక్సిమం యూట్యూబ్ చేయాలనుకున్న వాళ్ళ మైండ్ నుంచి కంప్లీట్ డిలీట్ అయిపోతుంది. ఎందుకంటే అలాంటి ఆలోచన ఎవరికి రాదు. నాకు తెలిసి మేబీ 2027లో యూట్యూబర్స్ అంటే యూట్యూబ్ క్రియేటర్స్ లేకపోతే యూట్యూబ్ పార్ట్నర్స్ ఎవరు కూడా చాలా వరకు తక్కువ అయిపోతారు, చూసే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. ప్రజెంట్ ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే ప్రతి ఒక్కరు ఛానల్ స్టార్ట్ చేస్తున్నారు, ఏ కంటెంట్ అంటే ఆ కంటెంట్ పెట్టేస్తున్నారు, కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేస్తున్నారు. ఎవరికి వాళ్ళ వ్లాగ్స్ కానీ షార్ట్ వీడియోస్ కానీ చాలా ట్రెండింగ్ అయిపోతే ప్రతి ఒక్కరు యూజ్ చేస్తున్నారు. కానీ బట్ యూట్యూబ్ కొత్త రూల్స్ ఎందుకు తీసుకొచ్చిందంటే 2027లో కొత్త రూల్స్ ఎందుకు తీసుకొచ్చిందంటే మ్యాక్సిమం మానిటైజేషన్ అవ్వడానికి ప్రతి ఒక్కళ్ళు 8,000 అవర్స్ అంటే చాలా వరకు కష్టపడుతూనే ఉంటారు. అంటే మేబీ అవుతుందా కాదా అని చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తారు. అండ్ ఈవెన్ 10 million క్రాస్ చేయడం లేకపోతే 20 million క్రాస్ చేయడం అని ఇప్పుడు 19 daysలో మేబీ నెక్స్ట్ 19 days 2027లో ఏంటంటే 90 days నీకు ఆ 10 million 20 minutes ఉండగా మళ్ళీ నీకు రెవెన్యూ రావాలంటే ఆ 10-20 minutes మీరు కంటిన్యూ చేస్తూనే ఉంటే వస్తుంది. అండ్ అలా ఉంటేనే వస్తుంది కానీ తప్ప నెక్స్ట్ రాదు. అండ్ నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే లాంగ్ వీడియోస్కి మాత్రం ఏంటంటే లాంగ్ వీడియోస్ మీరు డైలీ పోస్ట్ చేసిన వాచ్ టైం అయిపోయిందంటే కంప్లీట్గా మానిటైజేషన్ అయిపోయిందంటే వాచ్ టైం నెక్స్ట్ ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. మీకు ఎక్కడ వాచ్ టైం పోకుండా ఉంటుంది. మీ వీడియోస్ చూస్తూ ఉంటారు కాబట్టి ఇంకా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో మీకు 4,000 hours రావడానికి చాలా వరకు ఈజీగా ట్రై చేయండి. ఎందుకంటే లాంగ్ వీడియోస్ చేస్తేనే మనకి ఈజీగా బెటర్. మిలియన్స్ షార్ట్స్ వ్యూస్ అంటే వ్యూస్ ఒక 90 days వరకు ఉండి ఎక్స్పైర్ అయిపోయి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు. 10 million అయినా 1 lakh వ్యూస్ అయినా అట్లా వెళ్ళిపోతూ ఉంటారు. మనకు ఉండదు 90 daysలో అంటే మళ్ళీ 20 minutes కౌంట్ చేసి మళ్ళీ అంతగానో కుదరదు కాబట్టి సో మీరు ముందుగా ఏంటంటే లాంగ్ వీడియోసే చేయండి. నేను ప్రజెంట్ కూడా అదే చెప్తున్నాను. ఒక 2-3 మెసేజ్ చేసిన వాళ్ళకి కూడా నేను అదే చెప్పాను, లాంగ్ వీడియోస్ అండ్ లైవ్స్ స్టార్ట్ చేయండి. మ్యాక్సిమం డిసెంబర్ లోపల ప్రతి ఒక్క క్రియేటర్ అండ్ యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలనుకున్న ప్రతి ఒక్కరికి ఏంటంటే యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరి మధ్యలో ఎక్కడైనా రెవెన్యూ లేకపోతే వాళ్ళకి మానిటైజేషన్ ఏమైనా ప్రాబ్లం ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఈవెన్ నాకు మెసేజ్ చేస్తే నేను కామెంట్ సెక్షన్లో అయినా కానీ కామెంట్ చేయండి ఛానల్ ఎలా చేయాలో స్టార్ట్ చేయాలో. లేకపోతే ఇంకో 4 months ఉంది, 3 monthsలోనే మ్యాక్సిమం 3 monthsలో మేబీ 3 months 2 monthsలో మేబీ 60 days అంటే 60 రోజుల్లో మ్యాక్సిమం కంప్లీట్ చేసుకోవచ్చు మానిటైజేషన్ మేబీ లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడానికి. అండ్ ఈవెన్ యూట్యూబ్ 2027లో ప్రతి ఒక్కరు అలా జరుగుతుందని చాలామంది భయపడుతుంటారు. కానీ బట్ ఇప్పుడే స్టార్ట్ చేసుకోండి. ఈ 3 monthsలోనే ఏదనేది ఒకటి సక్సెస్ అవ్వడానికో లేకపోతే యూట్యూబ్ అనే సోషల్ మీడియాలో రెవెన్యూ మేబీ ప్రతి ఒక్కరికి యూట్యూబ్ స్టార్ట్ చేసి నెక్స్ట్ ఇయర్ అంటూ ప్రతి ఒక్కరు చూసుకుంటూ వెళ్తూ ఉంటారు. మేబీ నేను ఫ్యూచర్లో ఇంకా చాలా చేంజెస్ రావచ్చు యూట్యూబ్ నుంచి. మేబీ తక్కువ అవ్వచ్చు లేకపోతే ఎక్కువనే అవ్వచ్చు వాచ్ టైం మేబీ వ్యూస్ కానీ. సో యూట్యూబ్ రూల్స్ అనేవి చాలా డిఫరెంట్ ఉండబోవచ్చు. సో వీలైనంత త్వరగా ఇప్పుడే మనం మానిటైజేషన్ చేసుకొని యూట్యూబ్లో పార్ట్నర్గా ఒక సక్సెస్గా ఒక క్రియేటర్గా అవ్వడానికి ట్రై చేయండి. అండ్ ఈ వీడియో వరకు లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి మీకు యూస్ఫుల్ అవుతే కామెంట్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఈ వీడియోస్ కూడా నేను కూడా ఈ ఛానల్ కూడా స్పెషల్గా కొత్తగా స్టార్ట్ చేస్తాను. నాకు కూడా ఇంకా 4,000 hours కంప్లీట్ కాలేదు. బట్ లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడానికి ప్రతి ఒక్కరికి నేను అదే చెప్తున్నాను. నేను కూడా అలా చేస్తున్నాను. లైవ్ వీడియోస్ స్టార్ట్ చేయండి, లైవ్స్ చేయండి అండ్ కలిసి గ్రో అవుదాం. థ్యాంక్ యూ.